కళ్యాణోత్సవంగా పేరు నమోదు చేయించిన గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్న గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ
ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. వాసప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీవేంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. తన భక్తులను అనుగ్రహించేటటువంటి శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీ వైఖానస ఆగమోక్తంగా శ్రీ వైఖానస కైంకర్య పనులను అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. దివ్యమైనటువంటి సంకల్పంతో భక్తులందరూ సుభిక్షంగా ఉండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పాన్ని చెప్పి ఉన్నారు. కనుక స్వామివారి యొక్క సంకల్పాన్ని, భక్తుల యొక్క సంకల్పాన్ని స్వామివారి ముందు చెప్పిన తరువాత విశ్వక్షేణుల వారి ఆవాహన ఉంటుంది. ఆ రజత కలశంలోకి సర్వదేవతలను ఆవాహన చేసి, విశ్వేదేవతలను ఆవాహన చేసి, సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేయబోతున్నారు. పుణ్యాహవాచన కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క తేజస్సు, యశస్సు, ఉషస్సు, కీర్తి ఏ స్థాయిలో ఉంటాయి అంటే లోకలోకాలకే ప్రసిద్ధి చెందినటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ స్వామి యొక్క లీలలు ఈ పరమాత్మ అనేటటువంటి తత్వానికి ఎంతో స్థాయిని పెంచుతూ ఈ యొక్క నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో స్వామివారు తన ప్రగతిని తానే ప్రకటితమవుతూ ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారన్నమాట. ఇరుదేవేరులతో కలిసి అయ్యవారు ఇచ్చేటటువంటి ఆ దర్శనం అనన్య సామాన్యమైనటువంటి విశేషాలతో కూడినటువంటిది. అర్చక స్వాముల వారు ఈ యొక్క విధి విధానాలతో వైఖానస ఆగమోక్తంగా ఈ యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
కనుక స్వామివారి యొక్క నిత్యనూతనోత్సాహమైనటువంటి భక్తుల యొక్క హృదయాలన్నింటినీ భక్తితో తడపడమే గాక ఆ కైంకర్య విధులలో మనల్ని పాల్గొనబెట్టుకుంటున్నది. శ్రీభువనీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరివిశ్రాయ సర్వోపత్తంద్రపరిదత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మ కరిష్యన్ ఆదో నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తర్షిమాంజేషు సరస్వరిపూర్దేషు అపోబ్రహ్మణ్ ప్రతిపాదేశే గృణం దత్తాగం సర్గం శర్మ ఇదమాపస్వా శోధమా శాంతా శాంతమా శుభా శోధమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్యసరస్వీ ఆపో వాయుగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందావిశ్వాపో జ్యోతి విశ్వాపో యజ విశ్వాప సత్యమాప సర్వాధిపతాపో భూర్భస్వరాపో अस्मिन् कुम्भेङ्गा सरित्रावायामि यदेशतं वृणे सहस्रं ज्ञापाशाविदाः पुरुत्रा तेभ्यानन्द्रस्यतात् विष्णुरिष्टे देवामुञ्चन्तमतस्वस्या वर्णमावाहयामि प्रेयसमावाहयामि रक्तां प्रदरमावाहयामि यादस्मृतिमावाहयामि वर्णाय नमः वर्णस्य इदमासनं वर्णाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाज्यं समर्पयामि एते प्रदस्त्रत्र्याभरण उपवीतपुष्पगन्धोपरि पालङ्कारार्थाः इमे अक्षता सर्वोपचाराः सर्वतीर्थं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्धवं सिद्धं सर्वमङ्गलदायिना करिष्यमानसकर्मणा निर्विघ्नेन समाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये. विश्वक्सेनं दर्बाहुं शङ्खचक्रसंयुतं व्याप्तिं शृङ्गेतुं शोष्पर्धवाहनं पूर्वाषाढाध्वान्त्यं दक्षिणामुखमुच्येत् आग्नेयास्माद्दामेत्ताश्वेदातं यथोत्सम्भवः वैराजन्ते श्रुतनिधत्तां प्रेक्षां दिशावधानाम्नादि यामे स्थान् दन्दान् दातु. ओं भो पद्माकारणरे सक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रावतीमावाहयामि वामे ज्यामावाहयामि तत्पत्नीस्य सक्सेनस्य इदमासनं. सक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाज्यं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि. विश्वक्सेन स्मृता राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानि भासीता कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् समाप्य च कुर्यात् सुरभारस्य सक्सेनस्य पूजनं भगवद्विरग्नादः पुण्यः पुण्यां वाचयिष्ये. ओं वाचतां सुपुण्याहं करोमि कुरुष्वा स्वस्तप्रोक्षतम् अस्तु. प्रजापतिप्रेतां प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वा इदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वा इदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्त्वा इदेह शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. ओं मतो देवाः वन्दनोतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्चक्रमे त्रयधानदेवतौ समूढमत्सभागं सरे त्रीणिपदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः अतो धर्माणि धारयन्ये विष्णोः कर्माणि वसुदेतः वृतानि वसुते इन्द्रस्य जसखाः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुषा तदौ तद्यप्रासो वन्यवो जार्ध्रभागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसुस्थुरस्य द्रविणोदा शरीरस्य प्रेंसते द्रविणोदा वीरविदेशन्नो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पट्कर्वेतव विषं यदा वै सूर्य विदेति यत् नक्षत्रं नैति यावत् तत् सूर्यागच्छेति तदन्यं पश्येति तावत् गुरुविदेत्कारी स्यात् पुण्याः एव कृते. ओं भूः अतिपुरोक्तविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डिलपरिवेशना सर्वोत्तन्द्रविषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्याहं बृहन्तः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां बृहन्तः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां बृहन्तः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनेन्द्रार्धस्वास्नः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वारिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्ददातु. ओं भूः अतिपुरोक्तविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवेशना सर्वोत्तन्द्रविषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्तिं बृहन्तः बृहन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं बृहन्तः बृहन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं बृहन्तः बृहन्तु कर्मणे स्वस्ति. रुद्ध्यासाव्येन सद्यां मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेंशदस्य वीराः. ओं भूः अतिपुरोक्तविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्तण्डिलपरिवेशना सर्वोत्तन्द्रविषदत्तं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं बृहन्तः बृहन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं बृहन्तः बृहन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं बृहन्तः बृहन्तु कर्मरुद्धतां. वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः
ఆపోహిష్టామయభోస్థాన ఊర్జేదాదన మహేరణాయ చక్షుషే యోపస్వదమారుదస్తస్య వాజేతేన ఉషతీరివ మాతర తస్మారంగమాపోయ సక్ష్యాయ జన్మత ఆపో జనేథా జనః హిరణ్యవర్ణాశ్చ పాపకాజాతః కసవజాశ్చంద్రః అగ్నియాగర్భందద్రే విరూపాస్థానాభస్సగ్స్యానా భవంతు పవమానస్వర్జనः పవిత్రేణ విజర్హిణి అపోతాసమనాత్మా పణంతమా దేవజనాः పణంతమనవోధియ పణంత విశ్వాయవ జాతవేదः పవిత్రవతే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదిద్యతే అగ్నే కృత్వా కదుమ్రణు ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పుణతే స్నాః తేన సహస్రధారేణ పామాన్యః పుణంతమాం ప్రాజాపత్యం పవిత్రం తథాద్యాముగం హిరణ్మయం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పుణీమహే ఇంద్రస్సునితి సహమా పునాతు సోమస్వస్త్యావరణ సమీక్షా యమో రాజా ప్రవణాభిపునాత్మ జాతవేదా మూర్జయంత్వా పునాతు తచ్చయ్యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవదే దైవే స్వస్తిరస్తన స్వస్తిర్మానుషేభ్య ఊర్ధం జగాదభేషిడం చన్నో అస్తద్విపదే శంచతుష్పదే ఓం శాంతి 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 ప్రాచాహాంతి దేవార్తురా మార్జయంతాం దక్షిణాజాన్ దిశమాసాః పితరా మార్జయంతాం ప్రదీచ్చాహాంతి శిఖరా పశువా మార్జయంతాం ఉదయేచ్చాన్ దిశా భోషదయో వనస్పతి మార్జయంతాం ఊర్ధ్వాజాహామితి యజ్ఞసంవత్సరో యజ్ఞవధర్మార్జయంతాముదోధరాధరే నాగేభ్యో మార్జయంతాం వాస్తోస్పదే ప్రజాని హస్మాన్ స్వావేషానమివో భవానః యత్తే మహే ప్రజన్నో శస్వస్యనే దద్వదే సంచతుష్పదే వాస్తోస్పదే శగ్మయా సంసదాతే సక్షేమహి తైరణ్యాగాత్మత్యా ఆవక్షేమోదయాగే వృన్నో యూజం పాతస్తభిస్తదానః అమీవః వాస్తోస్పదే విశ్వారూపాణ్యాభిషన్నే ప్రశాసేవయేదినః అనోరణీయాన్ మహతో మహీయానాత్మాగ్వాజామితోస్యంతో తమఃకదం వత్సతి వేదశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానిమీశం సప్తః ప్రాణాః ప్రవహంతి సప్తాః సప్తాక్ష సమితః సప్తజిహ్వాః సప్త ఇమే లోకాయ చరంతి ప్రాణా గుహాస్యాం నీతాः సప్త సప్త అతः సముద్రాగ్రేయత్ సర్వేత్ సాందంతి సింధవः సర్వరూపాः అతశ్చ విశ్వావోషధయో రసాः స్థినేషు భూతా తిష్టత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదవే కవీనాం ఋషివిప్రాణాం మహిషో మృగాణాం సేనగృధ్రాణాగస్వ దర్వణానాగస్వమ పవిత్రమత్యేతి రేభన్నే వరుణాన్మయ సక్షనాన్మః పునః పాద్యాచం సమర్పయామి వరుణాన్మయ సక్షన యథా భాసా గుడో వారి నివేదయామి తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పక్షణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి జయాసూత్రవతి సమేతంగా ఆవాహన చేస్తూ కళ్యాణ దేవతలను ఆవాహన చేసి ఆ రజత కలశంలోకి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తారు. ఆ వరుణదేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంతేగాక ఆ పంచమృత్తిక పాలికలలోకి జీవశక్తిని ప్రసాదింపమని నవధాన్యాలను, అక్షతలను, పువ్వులను, నైవేద్యాలను, గుణ నైవేద్యాలను, గంధము, సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్న ఆ పంచమృత్తికా పాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అసలు పెళ్లి మంటపంలో పెద్దలందరితో వధూవరుల యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంటుంది, అది వైదిక స్పర్శతో మనం తెలుసుకొనగలిగినట్లయితే ఈ యొక్క ఆంతర్యం, ఆ దాంపత్య జీవితానికి ఉండే ఆంతర్యం ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. సమంజంతు విశ్వే దేవాః సమాపో హృదయాని నౌసం మాతరి స్వాసంధాతా సముధేష్ట్రీ దదాతు నౌ. ఓ విద్వాంసులారా, పెద్దలారా, మేమిరువురము కూడా పరస్పరం అర్థం చేసుకొని వివాహం చేసుకున్నట్టుకు నిర్ణయించుకుంటుమి. అందుకు మీ అనుమతిని కోరుకున్నాము. రెండు నదీ జలాలు కలిసి ఒకటగున్నట్లు మా ఇరువురి హృదయాలు కలిసి ప్రశాంతముగా ఉండునని మీ ఎదుట ప్రమాణం చేయుచున్నాము. ఒకే ప్రాణవాయువు మా ఇద్దరినీ జీవింపజేయునుగాక. ప్రపంచధారక శక్తి అయినటువంటి పరమేశ్వరుడు మమ్ము చక్కగా ధరించునుగాక. ఉత్తమ ఉపదేశకుడు మాకు మార్గదర్శకుడగుదుగాక. ఆ రకంగా
స్వామివారు అమ్మవార్ల యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో అద్వితీయమైనటువంటి అంటే దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అంటారు కదా, ఆ విధంగా మనందరం చూసేటటువంటి వీక్షకులైనటువంటి వారందరూ కూడా ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణాన్ని చూసేటటువంటి వాళ్ళమే కాకుండా చేసేటటువంటి వాళ్ళం కూడా మనమే. కాబట్టి పెళ్ళికొచ్చిన పెద్దలందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుతున్నారన్నమాట. కాబట్టి చేసేటటువంటి ప్రతి కైంకర్యం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించగలిగినట్లయితే ఆ ఇరువురు ఎంత గొప్ప శక్తి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనాభగ స్వస్తి దేవేది నర్మణః స్వస్తి భూషాం సర్వదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహే సౌం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో వందనః విశ్వే దేవానో ద్యా స్వస్తి వైశ్వానరో వసురగ్నిః స్వస్తి దేవాః వంత్రిభో స్వస్తేః స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్థేరేవతి స్వస్తి నీంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దేకృతి స్వస్తి బంధామునిరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తే నందార్క్షమృష్టనిమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్దసో నామ వారుహేమ అంహోం చామాంగిరా సంజంజ స్వస్త్యాత్రేయం మనదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్సం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు దేవీదేవతలను ఆవాహన చేసిన తదుపరి కర్తవ్యానుసారంగా ప్రతిసరబంధన కైంకర్య పనులు స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. పసుపు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి ఆ స్వామిని సర్పదేవతలను ఆవాహన చేసి వాటిని స్వామివారి దక్షిణ హస్తానికి అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారు అర్చక స్వాముల వారు. స్వామివారి యొక్క దివ్య చైతన్య స్ఫూర్తి ఎలా ఉంటుంది అంటే అది అమ్మవారికి కూడా ఒక్కొక్కసారి అంతుపట్టదు. పక్కనున్నటువంటి ఆ సేవకులకు కూడా తెలియకుండా స్వామివారి యొక్క కదలిక ఉంటాయి. అది అందుకనే గజేంద్ర మోక్షంలో ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే తాటంకాచలనంబుతో భుజనటద్ధమ్మిల్ల బంధంబుతో శాటి ముక్త కుచంబుతో నదృఢ చెంచత్కాంచితో శీర్ణలలాటే లలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో గోటీందు ప్రభతో నురోజభరసం కోచద్విలగ్నంబుతో ఈడ్చుకుపోతూ ఉన్నటువంటి భర్త యొక్క వేగానికి అదరుపాటుతో కదలకుండా ఉండిపోయినటువంటి చెవి పోగులను సరిచేసుకోకుండా ఉండిపోయినటువంటి జుట్టు ముడిని మళ్ళీ వేసుకోకుండా జారిపోయిన మలనూలును బిగించుకోకుండా కొంచెం చెదిరినటువంటి ఆ తిలకమును గమనించుకోకుండా తన యొక్క ప్రాణనాథుని చేతిలో చిక్కుకున్న తన పైట కొంగు తన పాలిండ్ల నుండి జారిపోగా సిగ్గుపడినదై పాలిండ్ల బరువుతో మరింతగా ముడుచుకుపోయి వంగిన నడుము కలదై కోటి చంద్రుల కాంతితో సమానమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ముఖపద్మము కలిగినటువంటి శ్రీ మహాలక్ష్మి. అప్పుడు ఆ మహాలక్ష్మి భర్త ఎక్కడికి వెళుతున్నాడో ఎందుకు వెళ్తున్నాడో అడిగి తెలుసుకోవాలనుకుని ముందుకు వేగంగా అడుగులు వేస్తూ ఉన్నది. ఒకవేళ తీరా అడిగితే నన్ను ఇప్పుడేమీ అడగకు, మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపో అంటాడేమో అని ముందుకు నడవడం ఆపేసినటువంటి అమ్మవారు మళ్ళీ చికాకు పడుతూ నెమ్మదిగా అడుగులు ముందుకు వేయడం మొదలుపెట్టి మళ్ళీ సందేహిస్తూ ఆగిపోతోంది. అడుగులు ముందుకు వేయలేక అలా అని ముందుకు వెళ్లకుండా తడబడుతూ అడుగులు వేస్తూ మానేస్తూ ఉంది కదా. ఆ అమ్మవారి యొక్క ఆ వైనాన్ని అప్పుడు మనం దర్శించగలిగినట్లయితే భావించగలిగినట్లయితే ఎంత అందమైనటువంటి సందర్భమో కదా. అదిగో కనిపిస్తున్నటువంటి ప్రతిసరబంధన కైంకర్య విధులను మనం దర్శిస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి అర్చక స్వాముల వారు నివేదన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవార్ల యొక్క వామహస్తానికి
ఆ యొక్క ప్రతిసర బంధనని అర్పించబోతూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఎంతో దివ్యమైనటువంటి జీవితంలో, అద్భుతమైనటువంటి ఈ గడియల్లో అభిజిత్ లగ్నంలో స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో ప్రతినిత్యము కూడా ఈ యొక్క కళ్యాణ గడియలను పండిస్తూ ప్రపంచాన్ని సైతం పావనం చేస్తున్నటువంటి అమృత గడియలు ఏవైనా ఉన్నాయి అంటే ఇదిగో స్వామివారు కళ్యాణోత్సవంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ గడియలు. కావున మనందరం కూడా, ప్రపంచ వీక్షకులందరూ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కలిగించినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనందరం కూడా ఉపయోగించుకోవాలి. అప్పుడు ఆత్మరంజకమైనటువంటి ఈ యొక్క కైంకర్యం మనకు అర్థమవుతుంది. అందులో నిష్టగా ఉన్నటువంటి హృదయాలన్నీ కూడా భగవంతునికి పీటలుగా మారతాయి. అందుకనే హృదయం అనేటటువంటి పీట మీద స్వామివారి యొక్క పీట ముడి ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యంగా మారబోతూ ఉన్నది. కనుక వీక్షిస్తూ ఉన్న వారందరూ కూడా కళ్యాణ గడియల్లో స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలన్నీ కూడా గుర్తుకు చేసుకుంటూ పరమాత్ముని తత్వాన్ని హృదయం నిండా ఆవిష్కరించుకొని మనం ఈ యొక్క కైంకర్యంలో మనం చూస్తూ ఉండాలి. కనుక అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ కైంకర్య పనులన్నీ కూడా ఎంత నిష్టగా చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనలో ఉన్నటువంటి భాగవత తత్వం, భాగవతోత్తములైనటువంటి వారి యొక్క తత్వాలన్నీ కూడా మనలో స్ఫురింపజేస్తాయన్నమాట. అందుకనే భక్తులందరూ కూడా పోటీ పడుతూ ఉంటారు. భగవద్గీతలో కూడా ఇదే విషయం ఉంటుంది కదా. ఒకరినొకరు ఉపదేశం చేసుకుంటూ ఉంటారు పండితులైనటువంటి వారు ఆ యొక్క దివ్యమైనటువంటి వైకుంఠంలో అని చెబుతూ ఉన్నాడు కదా పరమాత్మ. అదేవిధంగా ఒకరికొకరు ఈ యొక్క పోటీతత్వంతో ఉంటారంట భక్తులందరూ కూడా. నారద మహర్షి, తర్వాత తుంబురుడు, వీళ్ళందరూ కూడా ఒకరినొకరు నాకంటే గొప్పగా వారిని కీర్తిస్తున్నారా అని ఈ విధంగా ఆరోగ్యకరమైనటువంటి ఒక ఎంపిక ఉండాలన్నమాట ప్రతి ఒక్కరికి కూడా. ఆ పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉండాలి అని అర్థం ఇందులో. అది ఆధ్యాత్మికంగా ఉంటే, పోటీతత్వం అనేది ఆధ్యాత్మికంగా ఉంటే అంతకంటే ఆరోగ్యం ఇంకెక్కడ ఉంటుందండి. కాబట్టి అది ఆత్మకు సంబంధించినదై, ఆరోగ్యానికి సంబంధించిందై, శారీరక మానసిక సంబంధితమైనటువంటి ఒక పోటీగా భావించాలి. అప్పుడు మాత్రమే మనలో ఆ యొక్క ఉత్సాహం జాగృతం అవుతుందన్నమాట. కనుక భక్తులకు ఉండవలసినటువంటిదే ఆ పోటీ. కనుక మనం కూడా ఎప్పుడు కూడా దివ్యమైనటువంటి కైంకర్యాలలో మనం నిమగ్నమయ్యి ఉంటే స్వామివారు ఎక్కడో లేడు, మన అందరి హృదయాలలో. అదిగో ప్రతిసర బంధన కైంకర్య పనుల్లో స్వామివారు ఆ కంకణం ధరిస్తూ ఉన్నారంటే మన యొక్క సంకల్పాలు కూడా, భక్తి అనే సంకల్పాలు కూడా ఆ దారంలో ఉన్నాయని మనం భావన చేయాలి. అప్పుడు మన భావాలను అమ్మవార్లు సాక్షాత్తు పరమాత్మ దర్శించినట్టే కదా, స్పర్శించినట్టే కదా. మన యొక్క ఆలోచనలను, భక్తి భావాలను స్వామివారే నేరుగా దర్శిస్తున్నారని మనం భావన చేయాలి. అప్పుడు అలాంటప్పుడు మాత్రమే మన యొక్క భక్తి పండినది అని మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. కనుక ఎప్పటికీ కూడా మనం నిత్య నూతనోత్సాహానికి కారణమైనటువంటి, ఆత్మోద్దీపానికి కారణమైనటువంటి యొక్క విధి విధానాలు ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉండాలి. ఆత్మను పండించుకుంటూ ఉండాలి. మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు కదా. దివ్యమైనటువంటి, దుర్లభమైనటువంటి 84 లక్షల జీవరాశుల్లో కూడా మానవ జన్మ అత్యుత్తమైనది కదా. అందులోనూ పుట్టుక, మరణం అనేటటువంటి విధి విధానాలు రెండు కూడా భగవంతుని చేతిలో ఉంటాయి. మధ్యలో ఉన్నటువంటి వివాహము అనేటటువంటిది అది మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి ఆ పుట్టుక, మరణము, వివాహం అనేటటువంటి 3 మలుపులు కూడా పరమాత్ముని ఆధీనంలోనే ఉంటాయి. ఆ ఆధీనంలో ఉన్నటువంటి ఉంచుకున్నటువంటి పరమాత్మ ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు అంటే ప్రతి జీవి పట్ల తనకు బాధ్యత కలిగి ఉంటాడు. ప్రతి జీవి పట్ల నా బిడ్డడు ఇలా ఇబ్బందుల్లో ఉన్నాడు అని ఒక తండ్రి స్థానంలో ఉంటూ పరమాత్మ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అనుగ్రహిస్తూ ఉంటాడనమాట. అందుకని ఆ అనుగ్రహానికి పాత్రత పొంది ఉన్నాడా లేదా భక్తుడు అనేది మనం ఒక్కసారిగా చర్చించుకోవాలి. ఈ చర్చ ఎలా మొదలవుతుందో అలా విచారణ మొదలవుతుందన్నమాట. ఆ తీవ్ర విచారణే నిస్సంకల్పానికి దారితీస్తుంది. ఆ నిస్సంకల్ప స్థితే మహాసమాధి స్థితి. ఆ సమాధి నిష్ట ఎక్కడో లేదు, బయట ఎక్కడో లేదు, అంతర్ముఖులమైతేనే అది సిద్ధింపబడుతుంది అని దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. కనుక అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని కూడా మనం తిలకిస్తున్నాము. కార్యక్రమంలో అగ్నిదేవుని పాత్ర ఎంత గొప్పది అంటే అగ్నిదేవుడు ఊరకే రాడు. ఎప్పుడు నిత్య యవ్వనుడు, నిత్య ఉత్సాహవంతుడైనటువంటి అగ్నిదేవుడు ఊరకే ఒంటరిగా రాడు. అనేక దేవీదేవతలందరినీ కూడా
ఆహ్వానిస్తాడు, తీసుకొని వస్తాడు, వెంట తీసుకొని రావడం విశేషమైనటువంటి పాత్ర అగ్ని పోషిస్తూ ఉన్నాడు. కనుక అగ్నిదేవుని యొక్క పాత్ర ఒక అద్వితీయమైనటువంటి పాత్ర ఇలాంటి కళ్యాణ గడియల్లో. ఎందుకంటే అగ్ని వెలుగుతూ ఉన్నది అంటే అగ్నిసాక్షిగా వివాహం ఆడుతున్నారు అంటేనే అది వైదిక స్పర్శతో కూడినటువంటి ఒక దివ్యమైనటువంటి కైంకర్యంగా మనం భావించాలి. అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గమనించినట్లయితే అగ్నిలో ప్రతిష్టాపన మనకు రామాయణంలో అద్భుతమైనటువంటి ఒక విషయం ఉంటుంది. అగ్నిలో వేసినటువంటి ఏ ప్రదేశంలో ఏ వస్తువు తనగా మార్చుకుంటుంది. సప్తర్షీనాగం సుతామిత్రులవస్త్రివం యజ్ఞమజమాంసదే. ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యేస్థో యజ్ఞేః స్థ వాయుభూతేస్థో విష్ణోర్మనసా భూతేస్థో యజ్ఞస్య పావనేస్థః. విష్ణవే నమః. విష్ణోస్తు పోసి. దక్షిణతో విష్ణోస్తు పోసి. పశ్చిమస్తో దత్తాం వానస్పత్యో దేవేభ్య సింధస్వ. బ్రహ్మణ్ణవ ప్రణేష్యామి యజమానవాదమిష. ప్రణయజ్ఞం దేవతావర్ధేత్తన్నాగస్పృష్టే యజమానవస్తు. సప్తర్షీనాగం సుతామిత్రులవస్త్రిమం యజ్ఞమజమాంసదేహి. ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమానవాదమిష. ప్రణయజ్ఞం దేవతావర్ధేత్తన్నాగస్పృష్టే యజమానవస్తు. సప్తర్షీనాగం సుతామిత్రులవస్త్రిమం యజ్ఞమజమాంసదేహి. ఓం ప్రణయ దక్షప్రదో బ్రాహ్మీణ తీర్థప్రజాతిమావాహయామి. బ్రహ్మాణమావాహయామింద్రమావాహయం అగ్నిమావాహయం సోమావాహయామగ్నిమావాహయం సోమావాహయామి. అగ్నిశోమావాహయామి ప్రజాతిమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం వసూనావాహయం మరుతమావాహయామి. రుద్రానావాహయామి అభావస్పృశ్య. ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి. బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయం ఆదిత్యానావాహయామి. అశ్వినామావాహయం భూషణమావాహయం కక్షమావాహయామి కక్ష సోమావాహయామి. ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞేశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి. ఆజ్యభాగే ప్రజాపతిష్టనపాం ఇంద్రాష్టనపాం జ్ఞేష్టనపాం సమాష్టనపామి. అగ్నయేష్టనపాం సమాష్టనపాం యజ్ఞసమాహాభ్యాష్టనపామి. ప్రజాపతిష్టనపాం బ్రహ్మణేష్టనపాం ఇంద్రాష్టనపాం వసుభ్యోష్టనపాం మరుద్భ్యోష్టనపామి. రుద్రేభ్యోష్టనపామి అభావస్పృశ్య శ్రీ మహావిష్ణవేష్టనపామి. మిత్రాష్టనపాం వరుణాష్టనపామి ఆదిత్యేభ్యోష్టనపామి శుభ్యాష్టనపామి భూషణేష్టనపామి. కక్షాష్టనపామి కక్ష సోమాష్టనపామి. ఔపాసన యజ్ఞాష్టనపామి. యజ్ఞదేశ్వేభ్యో దేవేభ్యోష్టనపామి. సర్వదేవేభ్యోష్టనపామి. ఆజ్యం త్రిపతిశ్రయామి చరం త్రిపతిశ్రయామి. అగ్నే జ్యోతిషి అగ్నే జ్యోతిషి సమిత స్వాహ అమృతం సుభారణమసి. అంతర్దమృక్ష అంతర్ధారాతయ ప్రతిష్ట రక్ష ప్రతిష్టారాతయ. చిక్వైస్వాబ్నాథ్రేణ పవిత్రేణ సోత్సురస్మే స్వాహ. మూలాగ్రాభ్యాం వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నే నమః జాతవేసే నమః సోత్సే నమః వృప్రసే నమః పంక్తిరాసే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః అగ్నిపురుషాయ నమః ఐతేన మనిస్వా నమతేన మనిస్వా సరస్వతేన మనిస్వా దేవసవితప్పసవ. షష్ఠిశతసహస్రాः నితమక్షమర్భదమానయ ఐంతేత్మ ఆత్మాజాతవేదస్తేనేతస్సవధేజయద్వద్ధేజాస్మాన్ ప్రజా పశుభేద్బ్రహ్మోత్సేనాన్నాద్యేన సమేధయ. अस्मिन् औपासनाट्युण्य ब्रह्मन् समिद्धम् आधास्य अधस्वा समेधय स्वाहा. वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा. नित्यादिशानन्तम् इन्द्राय स्वाहा. अग्नेय स्वाहा सोमाय स्वाहा. अग्निशोमाभ्याः स्वाहा. प्रजापते स्वाहा. ब्रह्मणे स्वाहा. इन्द्राय स्वाहा. वसुभ्यः स्वाहा. मरुद्भ्यः स्वाहा. रुद्रेभ्यः स्वाहा. अपापस्पृश्य श्री महाविष्णवे स्वाहा. बृहस्पते स्वाहा. मित्राय स्वाहा. वरुणाय स्वाहा. आदित्येभ्यः स्वाहा. सिभ्यः स्वाहा. पूष्णे स्वाहा. कक्षाय स्वाहा. कक्षदेवत सोमाय स्वाहा. उपासना यज्ञाय स्वाहा. यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा. सर्वदेवेभ्यः स्वाहा. भू स्वाहा. भो स्वाहा. ओं स्वाहा. ओं भूर्भुवः स्वाहा. तेनमुखस्थानुतेनमुखस्था स्वस्तेनमुखस्थाः देवसवितः प्रासावीः. ओं भूवति विरोत्तिष्ठायां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् आघार होमान्ते सर्वमन्त्रवीर्यातरणात् प्राश्तार्थं मतोदिवादि वैष्णवं मोक्षे ऐतेन्मनिस्वा सरस्तेन्मनिस्वा देवसवितप्पस्वा. ओं मतो देवाः मन्त्रतः विष्णुक्रमे दिव्या सप्तां स्वाहा. इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समूढमस्वां श्रेय स्वाहा. त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्याधर्मान् धारयन् स्वाहा. विष्णोः कर्माणि विसेतोः वृतानि विश्वे इन्द्रसेजसखा स्वाहा. तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वजक्षरादग् स्वाहा. तद्विप्रासो वन्यवो जार्ध्रवागं दशविन्दते विष्णोरित्परं पदग् स्वाहा. ओं भू स्वाहा. ओं भो स्वाहा. ओं स्व स्वाहा. ओं भूर्भुवः स्व स्वाहा. ऐतेन मुखस्थाः नमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः
దేవసవితః ప్రాసావీః. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని, ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు. కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని, ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు. పన్నీరందియరే పావడలు నందియరే, పన్నీరందియరే పావడలు నందియరే. గన్నన కాళాంజి దగ్గర బట్టరే. దేవుడు దేవియునదే తెరదీయరే, పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి, కొగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి, పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే, గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే. మొగరుదేర కస్తూరి ఉండలీయరే. పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీముఖనోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరశక్త్యా భ్రమణస్య మహాజలౌహస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సారభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమనీ రక్షావతి సింధమతి గంధోత్తలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమనిర్తే వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవణేక్షుసురా సర్పిత క్షీరశుద్ధాదకాఖ్య తత్తార్ణవ పరివృతే జంబూ ప్లక్షకుచక్రౌంచ సకసాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమళయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య
सप्तकुल पर्वत विराजते भारत किं पुरुषहारी रावतभद्राश्वके दुःखमालक रवणक कुरुवर्षाख्यान वर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 कोटि योजन विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बोद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीभागलोहितदामासङ्घातप कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कुतराशीर्वत्सहस्रावसाने एकैकतिलापकृष्णक्रमेण सर्वराष्ट्रमकरसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रीणीकुताग्निष्टोमत्राप्ताप्तोर्याम शान्तवनवाजपेय पौण्डरीकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपरौणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवष्टादिवित्तगृह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्माण्ड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र गदा पद्मांकित कोटि सूर्य प्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस आगमोक्त प्रकारेण आंगीर्ध बारहस्पत्य भारद्वाज त्रयार्षेय पुनरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूभवन्तर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आंगीर्ध बारहस्पत्य भारद्वाज त्रयार्षेय पुनरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशादि उत्पत्तिस्थितिलय कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आंगीर्ष बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायणशरणः पुत्राय आंगीर्ष बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यपीतांबरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिंत्य दिव्याद्भुत नित्ययौवन स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्मण सकल वेदाध्यायिनीं भार्गवच्यवनाप्नुवान और्ववैदिल पंचार्षे प्रवराणित भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अनंतगुणात्मिकां भृगो संकल्पतनयां भार्गवीं उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणैध्रुवत्रयार्षे प्रराणित काश्यपसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं कश्यप प्रजापतेः संकल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्री भूदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुदां दास्यां विष्णवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्षया सालंकृतां मां साध्वीं सुशीलाय सुमेधसे प्रेतोऽहं प्रेक्ष्यामि सर्वकाम्यार्थसिद्धये
విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథు కమలాపతి కన్యాదాన సమూర్తోస్తే భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం మాంగళ్యధారణ సుముహూర్తం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రియకులం స్మరామి అంటూ లగ్నబలం తారాబలం చంద్రబలం విద్యాబలం దైవబలం ఉన్నాయని, ఈ ముహూర్తాన్ని ఈ దంపతుల వివాహానికి సుముహూర్తంగా దైవజ్ఞులు నిర్ణయించారు కనుక హే మహావిష్ణు మమ్ములను రక్షించు అని ఆయనను స్మరిస్తూ వధూవరులిద్దరూ కూడా మామూలు వివాహాలలో సైతం జీలకర్ర బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని ఒకరి శిరస్సుపై ఒకరు ఉంచుకుంటారు కదా, ఆ విధమైనటువంటి ఈ భావనతో ఈ కైంకర్యాలన్నీ చేసుకుంటారన్నమాట. అందుకనే ఈ నిర్వహించుకునేటటువంటి ఈ విధి విధానాలలో స్వామివారి యొక్క కళ్యాణం అద్భుతమైనటువంటి వైఖానస ఆగమోక్తం ప్రకారం అన్నమాచార్యులు వారు ఏర్పాటు చేసినటువంటి నిర్వహించినటువంటి ఆ శైలిని అనుసరిస్తూ ఇప్పటికీ కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యం నిర్వహించడం మనకు గమనించవలసినటువంటి ఒక ఆధ్యాత్మికోన్నతికి చిహ్నం అన్నమాట. కనుకనే స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అతి పవిత్రమైనటువంటి వస్తువులలో కుశ ఒకటి కదా, అంటే దర్భ. ఈ కుశలను రెండు విధాలుగా పేనవచ్చు. పాయలుగా చేసి జడలాగా అల్లితే దానిని మేఖల అంటారు. దీనిని ఉపనయన సందర్భంలో వటువుకు ఉపయోగిస్తారు. గుండ్రంగా పేనినటువంటి దర్భలను యోక్త్రం అంటారు. అలాంటి విధులెన్నో చేసిన తరువాత మాంగళ్య ధారణ అనేటటువంటి సుముహూర్తాని కోసం ప్రపంచమంతా కూడా ఎదురుచూస్తూ ఉంటుంది కదా. మాంగళ్యం వివాహానికి పవిత్రమైనటువంటి చిహ్నం. వివాహిత అయినటువంటి ప్రతి భారతీయ మహిళ ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేటటువంటి ఏదైనా దివ్యమైనటువంటి ఒక వస్తువు ఉన్నదా అంటే అది మాంగళ్యం. కనుక ఒకటి పుట్టింటివారు మరొకటి అత్తింటివారు చేయించినటువంటి రెండు బంగారపు కాసులుంటాయి మాంగళ్యంలో. ఈ వివాహ బంధం 100 సంవత్సరాల పాటు ఆరోగ్యము ఐశ్వర్యము సౌభాగ్యాలతో కొనసాగాలని కోరుతూ ఈ మాంగళ్యాలను 100 నిష్కముల బంగారంతో సూత్రధారణ చేయించేవారట. అందుచేత ఈ మాంగళ్యానికి శతమానం అనేటటువంటి పేరు కూడా ఉన్నది వాడుకలో. కనుక ప్రస్తుతం బంగారాన్ని ఔన్సులు తులాలు గ్రాములు మొదలైన కొలమానాల్లో పేర్కొంటున్నప్పటికీ పూర్వం నిష్కం అనేటటువంటి కొలమానంలో చెప్పేవారు. అయితే ఈ నిష్కం అంటే ఎన్ని గ్రాములకు సమానమో సామాన్య పరిశీలకు ఇప్పటికీ కూడా అందలేదు. కానీ పుట్టింటి వారికి అత్తింటి వారికి రెండింటి వారికి సమేతంగా సమ్మేళితంగా ఉన్నటువంటి ఆ మాంగళ్య ఒక విధి విధానాలు, దాని యొక్క ఆకారము, మంగళధారణ, మంగళకరమైనటువంటి అంటే శుభకరమైనటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యంలో మంగళసూత్రానికి ఎంత గొప్ప ప్రాధాన్యత ఉందో మనం ఇప్పుడు దర్శించవస్తున్నాం. త్రిత్వే బహుత్వ సిద్ధి అని సంస్కృతంలో ఒక వచనం ఉంటుంది. 3 అనే సంఖ్య బహువచనం. బహువచనం అంటే అనేకం లేక చాలాసార్లు అనే అర్థంతో వాడతారు కదా. ఈ కారణం చేతనే నిర్దిష్టంగా వాడేటటువంటి 3 సంఖ్యను మాత్రమే పేర్కొనవలసి వచ్చినటువంటి సందర్భంలో వ్యావహారిక భాషలో 3 అంటే 3 అనేకం కాదు అని సృష్టీకరించడం జరుగుతుంది. అందుచేత ఇక్కడ 3 ముడులు అంటే కేవలం 3 కాదు, లెక్క పెట్టలేనన్నటువంటి బంధాలు మన మధ్య ఉండుగాక అని ఆకాంక్ష. ఈ మాంగళ్య ధారణతో స్త్రీ నూతన శోభను సంతరించుకుంటుంది. దీనితో మొదటి భాగంలో ప్రధాన ఘట్టాలన్నీ పూర్తయినట్లు అవుతుందన్నమాట. ఉదయం వేళ కానీ రాత్రి వేళ కానీ సుముహూర్త సమయాన్ని బట్టి మాంగళ్య ధారణ తరువాత మాత్రమే ఉభయ పక్షాల వారు ఆహుతులైనటువంటి బంధుమిత్రులతో కలిసి విందు భోజనాలు చేస్తారు. ఇదంతా మనకు సహజంగా జరిగేటటువంటి అంశాలే కాబట్టి అనేక రకాలుగా ఈ యొక్క విధి విధానాలలో భాగంగా ఈ యొక్క కైంకర్యాలన్నీ కలిపి ఒక్క సందర్భంగా ఒక్క నిష్టగా ఒక్క వేడుకగా మనం చెప్పుకుంటే దానికి కళ్యాణము అని పేరు చెప్పవచ్చు. అందుకనే ఎప్పుడూ కూడా ఒకదానికొకటి పోటీ పడుతున్నాయా అన్నట్లుగా ఉంటాయి ఈ కైంకర్యాలన్నీ కూడా. కనుక ఆ దివ్యమైనటువంటి
ఆ అందమైనటువంటి ఆ సందర్భాన్ని మనం కూడా అంతే అందంగా ఆస్వాదించాలి, అంతే భక్తితో ఆస్వాదించాలి. భక్తి కంటే మించినటువంటి అందమైనటువంటి హృదయం ఉంటుందా అండి అసలు? కావున భక్తికి మించినటువంటి అందం ఇంకొక చోట రాదు, ఇక లేదు. కనుక భక్తితో చేసేటటువంటి ఏ భావనైనా అది భగవంతునికి వారది. కనుక ఈ కైంకర్యాలు అలాంటిది. భక్తితో భగవంతుని కైంకర్యమే చేస్తే, భగవంతుని కళ్యాణమే చేస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఆ కైంకర్య నిష్ఠ అందరిలో కూడా కూడి పరమాత్మ యొక్క అనుగ్రహం అందరికీ ఒకే స్థాయిలో అందుతుందన్నమాట. అందుకనే సామాన్యమైనటువంటి మనుషులకు తారతమ్యాలు ఉంటాయి, కానీ భగవంతుని దృష్టిలో వేరు ఉంటాయా? ద్వంద్వాతీతుడు కదా భగవంతుడు. మామూలు మనుష్యులకైతే ద్వంద్వాలు ఉంటాయి, రాత్రి చీకటి, ఆడ మగ, తర్వాత కష్టము నష్టము, శీతోష్ణ సుదుఃఖాలు, ఇవన్నీ కూడా మామూలుగా ఉన్నటువంటి మనుషులకే. కానీ భగవంతుడు ఈ ద్వంద్వాతీతుడు కావున అందరూ సమానమే. జీవులందరూ కూడా భగవంతుని యొక్క ఓం నమో సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబజోచరద్రిభ్యో దదాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతు మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోముఖం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగుం సమేధపశ్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాద్వసుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతు మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసెనతడు. వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి
పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగామతి నుండి కలికి యౌవనపు యాగము చేసెనతడు मनतां धेग्स्त्रीवत्रोहन्नरधा स्वाहा इमामग्निस्त्रायताङ्गारभत्य प्रजामुञ्चतमतिभाषात् तदेकमराजावरुण मनतां धेग्स्त्रीवत्रोहन्नरधा स्वाहा इमं मे वर्णस्य देहमुद्वाचमुड्या त्वां वत्सराजके स्वाहा तत्त्वाजां ब्रह्मणा बन्धमानस्दाशाः स्तेजमानोभिः अहेडमानोवर्णेः वोदर्शिं समानाय प्रमोषि स्वाहा तन्नोऽग्नेवर्णस्य विद्वान् देवसेडवयासिष्ठाः यजुष्ठो वण्यतमस्सोषडानो विश्वाद्वेषागं प्रमुत्यत्स्वाहा सत्तन्नोऽग्ने मो भवति नेदुस्योऽस्यावसौव्यष्टौ अभयक्षुणो वर्णगमराणोभिः मृडीकं सहोनेधि स्वाहा त्वमग्ने अयास्त्यासन्मनसा इतः अयासन् हव्यमूषे यानो देहि वे जग्स्वाहा ॐ भूस्वाहा ॐ भो स्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्व स्वाहा वितेन मुखस्थाः अनुदेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देशवितः प्रासावीः ॐ भूः तिविरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐतेन मनिस्वा नुतेन मनिस्वा सरस्तेन मनिस्वा देवसवितः इमां लाजान्ति आज्यमभिगार्याम् इमां लाजानापामे समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां तदग्निरणमन्यताम् यन्नार्यवब्रूते अग्नो लाजानापन्ति दीर्घायुरस्तरेवतिरेदन्ताङ्न्यातयोमस्वाहा उदाजिसा स्वायुषोदहदेनागमृधेन तज्जन्यस्य सुष्मेण दस्थामृतागम् अनु विश्वावदत्वया विजं धारावदन्यायव अतिगाहेमहिद्दिशः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां तदग्निरणमन्यताम् यन्नार्यवब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेवतिरेदन्ताम् ज्ञातयामस्वाहा उदाजिसा स्वायुषोदहदेनागमृधेन तज्जन्यस्य सुष्मेण दस्थामृतागम् अनु विश्वावदत्वया विजं धारावदन्यायव अतिगाहेमहिद्दिशः इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां तदग्निरणमन्यताम् यन्नार्यवब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेवतिरेदन्ताम् ज्ञातयामस्वाहा उदाजिसा स्वायुषोदहदेनागमृधेन तज्जन्यस्य सुष्मेण दस्थामृतागम् अनु विश्वावदत्वया विजं धारावदन्यायव अतिगाहेमहिद्दिशः ओं भो स्वाहा ओं भो स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्व स्वाहा तेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूतिविरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रपर्यातरणात् प्रायश्चात्तम् अतो देवादिवैष्णवं होष्ये तेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितः प्रसवा ओं अतो देवाः मन्त्रतो विष्णुचक्रमे दिव्या सप्तधां स्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवतं समो नमस्वां श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यः अतो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृतानि पश्येन्द्रसेज्यसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिवीव चक्षुरादग् स्वाहा तद्विप्रासो पुण्यवाजार्धभागं तत्सविन्दते विष्णोर्जत्रं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा तेन मुखस्थाः तेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसवितः प्रासावीः ओं भूतिविरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलयुक्तं परिष्ठातन्त्रं करिष्ये ऐतेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा दिव्यतः प्रसवा यदस्य कर्मणोत्तिरेतं विद्यान्यनमहाग्रम् अग्निस्य षष्ठार्थं करोतु स्वाहा अग्नेः षष्ठकृते सुताहतादेनां कामान् समुद्रित्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेन्नपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा
सर्वत्रैवाष्टं सर्वत्रैवानाष्टं देवतमोष्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वास्तुपदे नमो वास्तुपदे स्वाहा यन्मात्मनाम् इन्दाभूदग्निस्तत्पुनरः जातवेदावशिषे स्वाहा पुनरग्निश्चक्षुरात्मनेन्द्र बृहस्पतिः पुनर्मेश्वाज्वं जक्षात्मक्षो स्वाहा किष्ठेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा भेषन्दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं वषट्कुटमत्यनोक्तन्त्यग्ने अतिरिक्तं कर्मणो यच्छेनं विघ्नः पर्वान् प्रतिनेति कल्पयन् स्वाहा देवान् स्वाहा ब्रह्मप्रतिष्ठा ब्रह्मवाचो ब्रह्मयज्ञानाग्निसामाज्यस्य अतिरिक्तं कर्मणो यच्छेनं विघ्नः पर्वान् प्रतिनेति कल्पयन् स्वाहा देवान् स्वाहा स्वस्ति न इन्द्रोऽर्धस्वास्ति नः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वरिष्ठनेमि स्वस्ति न बृहस्पतिः ददातु स्वाहा यधोः शेषधीमहि स्वाहा समितिस्तेजोस्तेजोमयधे स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सुरस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समितः सप्तैः सप्तश सप्तमप्रियाणि सप्तहोत्राः सप्तात्वा इन्द्रिय सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं बुधिर्भुक्तं ओषधि वनस्पतिगन्धर्वाश्च भुक्तम् अग्निजीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं बुधिर्जीर्णम् ओषधि वनस्पतिगन्धर्वाश्च जनक स्वाहा समन्तां भविष्यावतेन समादित्यैरुषभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समितः सप्तैः सप्तश सप्तामप्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इन्दी सप्तयोनिरावृणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदिस्त्रिपदो द्योस्त्रिपदो हृदयस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधि वनस्पतिगन्धर्वाश्च तृप्यन्तां यदक्षप्रदा महाप्रदामः साक्ष्यमस्तृप्यन्ताम् अयतेनमग्रस्थानं तेनमग्रस्ताः देशवितः प्रासाभिः पवित्रं च पवित्रं मे भूयात् स्वाहा सन्मे भूयात् स्वाहा अक्षतमक्षतेजोक्ष्मामि प्राचाः देवार्जुमाद्यन्तां दक्षिणतः परदेवन्या पश्चिमतः परदेवन्या उत्तरतः परदेवन्या दक्षिणतः विष्णोः समसि पश्चिमतः विष्णोः सनमसि प्राच्यां विष्णोः सनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वा मा भवोषधयो मरुदां प्रषदयश्च दिवं गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपत्रियायुषं यद्देवानां त्र्यायुषं तन्मेऽस्त्रियायुषं दीर्घायुत्वाज बलाज शताज शतं च वर्षे त्र्यायुषम् दीर्घायुत्वाज बलाज शताज शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्ठामय भूस्थानवूर्जेदादन महेरण चक्षुरे योपश्वरवर्धस्तस्य भाव्यतेन यदीर्यमात्रः तस्मार्गमाभूयशक्त्यायुजन्मतः आपो जनेधाजनः यत्तेऽग्ने तेजस्वेनाहं तेजस्वे भूयासं यत्तेऽग्निवर्चस्वेनाहं वर्चस्वे भूयासं यत्तेऽग्ने हरस्वेनाहं हरस्वे भूयासं मयि मेधां मयि प्रियां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियेन्द्रियेन्द्र दातु मयि मेधां मयि प्रियां मयि सूर्योद्भ्राजो दातु जोक्षसूर्यं दृशे अवदगान् मातो नमः दिभ्राजमानसरसमध्यासमे यज्ञोपदेर्मश्च तस्मै ते नमः बालकदम्बा जतम्बा सत्यहीनम्बा पुष्पहीनम्बा होत्रहीनम्बार्तारभाग्ने जातवे से भगवान् प्रज्जरदवो नमः काव्येन वाचां सीन्दीर्वारुद्यात्मना वा प्रकृतिः स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा स्थानं यथा सुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः विलोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निम् आदिं
సర్వం శ్రీభూనీలాసమే శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఈ పవిత్రాగ్నిలో వధువు చేయవలసినటువంటి హోమాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిల్లో లాజహోమం ఒకటి. అదేవిధంగా ఈ యొక్క పవిత్రమైనటువంటి అగ్నిలో దివ్యమైనటువంటి కాంతులు విరజిమ్మేటటువంటి సంకల్పాలన్నీ కూడా స్వామివారికి ఏ విధంగా నివేదన చేస్తామో ఆ విధంగా ప్రకటితమవుతాయన్నమాట. అందుకనే పూర్ణాహుతి కార్యక్రమం, లాజహోమం ఇవన్నీ కూడా స్వామివారికి ఏ విధంగా అంటిపెట్టుకుని ఆత్మకు ఉద్దీపన చెందించేటట్లుగా ఫలితాలను ఇస్తాయో మనకు ఆ యజ్ఞపురుషుడే ప్రతిస్పందన రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. అందుకనే ఈ పవిత్రాగ్నిలో వధువు చేయవలసినటువంటి హోమాలు కూడా కొన్ని ఉంటాయని చెప్పుకున్నాం కదా. వాటిల్లో లాజహోమం ఒకటి. ఇంతవరకు చూసాం కదా వారుణమాయనం అనేటటువంటి ఒక ప్రక్రియ. అదేవిధంగా సోదరి చేతిలో పేలాలను ఉంచుతాడనమాట. ఎవరు? దీని కొరకు వధువు యొక్క సోదరుడు తన సోదరి చేతిలో పేలాలను ఉంచుతాడు. వాటిని అభిమంత్రించి ఆ పవిత్రాగ్నిలో వధువు హోమం చేస్తూ ఉంటుంది. దీనివలన తన భర్తను తనను దీర్ఘాయువులుగా దీవించవలసిందిగా అగ్నిదేవుని ప్రార్థిస్తుంది వధువు. ఈ హోమం చేయడంలో సోదరికి సహాయం చేసినందుకు గాను వధువు యొక్క సోదరునికి కూడా నూతన వస్త్రాలు బహూకరించడం మన కళ్యాణ కైంకర్యంలో ఉండేటటువంటి ఒక ఆచారం. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, మాలా పరివర్తనం అనేటటువంటి అతి పవిత్రమైనటువంటి కైంకర్యాన్ని స్వామివారు అలంకరింపజేసుకున్నటువంటి, దర్శించినటువంటి, ధరింపజేసినటువంటి, స్పర్శింపజేసినటువంటి ఆ మాలను అమ్మవార్ల యొక్క కంఠసీమకు అలంకరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అదేవిధంగా అమ్మవారు అలంకరించుకున్నటువంటి ఆ మాలను మళ్ళీ స్వామివారి కంఠసీమకు ఇప్పుడు అలంకరింపజేస్తూ ఉన్నారు. దీనిని మాలా పరివర్తనం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఆ విధంగా అనేక భావజాలన్నీ కలిసి ఒక పవిత్రమైనటువంటి సాత్విక గుణాలతో కూడినటువంటి మాల ఎదుగో కనిపిస్తున్నది కదా. అది పవిత్రమైనటువంటి స్వామివారు ధరించినటువంటి ఆ మాల. ఆ మాలను మళ్ళీ స్వామివారి నుంచి శ్రీదేవి భూదేవి ఇరుదేవేరులకు సమర్పించడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో ఇది చాలా ఒక హృదయాన్ని రంజింపచేసేటటువంటి ఒక క్రియ, ఒక క్రీడగా కూడా చెప్పుకోవచ్చు. కనుకనే స్వామివారు ఒక లయాత్మకమైనటువంటి స్థిర బుద్ధితో అమ్మవార్ల యొక్క హృదయ నిష్టను ఆవిష్కరించుకున్నటువంటి వాడై ప్రపంచానికి వెలుగులు నింపేటటువంటి పరమాత్మ ఈ విధంగా ఉద్దీపనం చెందుతూ దేదీప్యమానంగా మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు. అదిగో దర్శించండి, అమ్మవార్లు ఇరుదేవేర్లు కూడా దర్శించి మళ్ళీ స్వామివారికి అలంకరింపజేస్తూ ఉన్నారు, ఆకర్షితులవుతూ ఉన్నారు అయ్యవారికి. కనుక అయ్యవారు కూడా ఎంతో వైభవోపేతంగా అమ్మవార్లకు ధీటుగా నిలబడి కళ్యాణ కైంకర్య నిష్టలో పాల్గొంటూ ఉన్నారు. అంటే భక్తుల యొక్క హృదయరంజకమైనటువంటి సందర్భం ఏ విధంగా పండిపోతున్నదో మనం గ్రహించవచ్చు. చూశారా? ఆ భక్తుల యొక్క మనోల్లాసాన్ని గ్రహించారా, గమనించారా? అది కదా ఉత్సాహం అంటే. అది మామూలు ఉత్సాహం అంటే కాదు, భక్తోత్సాహం. ఆ భక్తోత్సాహాన్ని పండించడానికి భాగవతోత్తముల యొక్క ఆదర్శమే మళ్ళీ కారణం. తర్వాత క్షతము అంటే విరిగినది లేదా దెబ్బతినది అని అర్థం. కనుక నూకలు లేని బియ్యము మాత్రమే శుభప్రదమైనటువంటి పసుపు కుంకుమల కలయికతో పవిత్రమైనటువంటి అక్షతలు అనబడతాయి. అటువంటి అక్షతల వలనే ఈ దంపతుల మధ్య అనురాగబంధం ఎప్పటికీ దెబ్బతినకుండా ఉండుగాక అనే కోరిక ఈ ప్రక్రియలో అంతర్లీనంగా ఉంటుంది. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఓ